హాస్పిటల్ ఫర్ చెకప్ గైనిక్ ఇష్యూ. సో బీపీ చెక్ చేసుకుంటున్నా, వెయిట్ చెక్ చేసుకున్నా. ఈ మధ్య గర్ల్స్ అందరికీ ఎందుకో ఇలా గైనిక్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. పీసీఓడి ఇష్యూస్ అని అండ్ ట్వైస్ ఇన్ ఎ మంత్ పీరియడ్స్ అని చాలా ఇష్యూస్ వస్తున్నాయి. సో నాకు కూడా అలానే చాలా మంత్లో ట్వైస్ పీరియడ్స్ అవుతున్నాయి అనమాట. సో దానికోసమే నేను ఇప్పుడు చెకప్కి వచ్చాను హాస్పిటల్లో. స్టే ట్యూన్, ఐల్ గివ్ యూ ఆల్ ది అప్డేట్స్. వెయిట్ చెక్ చేసుకుంటున్నా. వెయిట్ యాక్చువల్గా వెయిట్ 70 ఉండే, కానీ ఏంటో 69. అంటే లాస్ట్ మంత్కి ఈ మంత్కి ఒక కేజీ తగ్గాను. మరి హైట్ 5 అంతే, ఎగ్జాక్ట్ 5. అక్కడ చూడండి ఒకసారి, కావాలంటే హైట్ దగ్గర కూడా వెళ్దాము. యాక్చువల్గా అయితే నేను వెయిట్ సడన్గా 65 నుంచి 65 కూడా కాదు, ఇంకా అంటే 62 అట్లా ఉండేదాన్ని. సడన్గా వెయిట్ పెరిగిన. ఎందుకు అంటే ఈ అడినోమైసిస్ ఈ ఇష్యూ వల్లనే. సో అందుకే మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యాను అనమాట. ఇది నా యాక్చువల్గా నా రిపోర్ట్ అనమాట. రిపోర్ట్ ఇన్ ద సెన్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్. సో అంబికల్ హెర్నియా ఉందని చెప్పారు. అది కాకుండా నాకేమవుతుందంటే మంత్లో ట్వైస్ పీరియడ్ అవుతుంది, హెవీ బ్లీడింగ్. ఎందుకు అని కనుక్కుంటే యూట్రస్లో అడినోమైసిస్ అని ఎక్స్ట్రా లంప్స్ ఉన్నాయంట. సో దానివల్ల ఇలా అవుతుందని డాక్టర్ చెప్పారు. సో అకార్డింగ్లీ నాకు 3 months మెడిటేషన్ ఇచ్చారనమాట. అంటే 21 days ట్యాబ్లెట్ ఇచ్చి ఆ 21 days 1 day కూడా మిస్ అవ్వకుండా ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఒకవేళ మనం పొరపాటున ట్యాబ్లెట్ మిస్ చేసామనుకో మనం తీసుకున్న కోర్స్ వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ పీరియడ్ వెంటనే వచ్చేస్తుంది అనమాట 48 hours. ట్యాబ్లెట్ సజెస్ట్ చేశారనమాట. 21 days ఈ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ డే రావాలి, పీరియడ్ సెకండ్ డే వచ్చి అప్పుడు స్కాన్స్ చేస్తారు. ఇది లాస్ట్ టైం చేసిన స్కాను, అల్ట్రాసోనోగ్రఫీ. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం ఎలా ఇప్పుడు సెకండ్ విజిట్కి వచ్చాను. సో ఇప్పుడు ఏం అప్డేట్స్ ఇస్తారో చూడాలి. లాస్ట్ మంత్ మీద ఈ మంత్ కొంచెం ఫ్లో తగ్గిందనమాట. సో ఇంకా సరే ఇప్పుడైతే స్కాన్ అక్కర్లేదు. ఇది 3 months కంప్లీట్ అయ్యాక మనం నెక్స్ట్ విజిట్లో మళ్ళీ ఒకసారి చూద్దాము. స్కాన్ రిక్వైర్డ్ అయితే అప్పుడు చేద్దాము, లేదా 3 months కోర్స్ అయ్యాక అప్పుడు స్కాన్ చేద్దామని చెప్పారు. సంతోషి హాస్పిటల్ ఇక్కడ మల్కాజ్గిరిలో ఉంటుంది. డన్ విత్ ద చెకప్ అండ్ గోయింగ్ హోమ్ నౌ.